ఆప్యాయంతమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు నిరాకరణం మే అస్తు తదాత్మనిరతే ఉపనిషత్తు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. సరే, అంటే ఇంతవరకు ఆ సదాఖ్యమైనటువంటి దేవతే ఆలోచించింది అన్నాం. ఆ సద్రూపమైన దానిలోంచి తేజోబన్నాత్మక ప్రపంచం పుట్టింది, దానిలోంచి ప్రాణ సృష్టి జరిగింది అనేటువంటి మాటలన్నీ చెప్పాం కదా. అంటే తేజోబన్న పూత మాత్రా సంసర్గేణ లబ్ధ విశేష విజ్ఞాన సతీ నామచ రూపంచ నామరూపే వ్యాకరవాణి విస్పష్టం ఆకరవాణ్యసౌ అసౌ నామ అయం ఇదం రూప ఇది వ్యాకుర్యామిత్యర్థ వరకు చదువుకున్నాం. తేజోబన్న భూతమాత్ర సంసర్గేణ అనేటువంటి దానికి అర్థం ఏంటి అంటే తేజోబన్నములు ఒకటి, భూతమాత్ర సంసర్గము అనే దానికి సంబంధము అని అర్థం. మూలంలో ఉన్న మాటకి అర్థం తేజోబన్న భూతమాత్ర సంసర్గేణ లబ్ధ విశేష విజ్ఞాన సతి అనేటువంటి మాట చేత వస్తుత దానికి సంబంధం ఏం లేదు. దాంతో తేజస్సు అప్పు అన్నము వాటితో దీనికి సంబంధం ఉంది. స్థూల కార్యముల చేత ఉత్పత్తి కలుగుతుంది కనుక బ్రహ్మభవనం సిద్ధిస్తుంది అనేటువంటి అభిప్రాయంతో రాశారు. ఇప్పుడు నన్ను నయుక్తం ఇదం అసంసారిణ్యా సర్వజ్ఞాయా దేవతాయా బుద్ధిపూర్వకం అనేక శత సహస్ర అనర్థ ఆశ్రయం దేహం అనుప్రవిశ్య దుఃఖం అనుభవిష్యామీతి సంకల్పనం అనుప్రవేశస్య స్వాతంత్ర్యే సతి. ఇది నయుక్తం అనే దానికి అర్థం ఏంటి అంటే ఎవరికి యుక్తం కాదు, అసంసారి అయిన సర్వజ్ఞ అయిన ఆత్మ దేవతకి అంటే సదాఖ్య దేవతకి ఇది యుక్తం కాదు. ఏది అని అంటే బుద్ధిపూర్వకంగా అనేక వందల వేల అనర్థాలకి ఆశ్రయమైనటువంటి దేహాన్ని చేరటం, దేహంలో ప్రవేశించడం, దుఃఖాన్ని అనుభవించడం అని నేను అనుభవిస్తాను, నేను దుఃఖంలో చేరతాను, ఇది శరీరంలో ప్రవేశించి దుఃఖాన్ని అనుభవిస్తాను అనేటువంటి అనుకోవడం, సంకల్పనము అనుప్రవేశము రెండూ యుక్తం కాదు. అది సంకల్పనం అనుప్రవేశశ్చ నయుక్తం, ఈ రెండు కుదరదు. ఎప్పుడు స్వాతంత్ర్యం ఉండగా. ఆ దేవత స్వతంత్రం రాదు, ఆవిడ పూర్తిగా ఇండిపెండెంట్ గా ఉంది, ఆవిడికి ఎవరి మీద అజమాయిషీలు ఎవరూ లేరు. అలాంటప్పుడు ఆవిడ కావాలని నేను ఈ శరీరంలో దూరి దుఃఖాలను అనుభవిస్తాను అని ఎందుకు అనుకుంటుంది? అలా అనుకోవాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నాను. ఇది కుదరదు కదా. స్వతంత్రమైన వ్యక్తి ఒక రాజుగారు ఉండి నేను ఇవాళేమో ఇక్కడ సేవకుడిగా పనిచేస్తాను, ఆ కట్టెల మోపులు మోస్తాను, దానివల్ల రూపాయి ఇస్తాను, ఎవడుకుంటుంటాయి? స్వతంత్రుడైన వాడికి ఈ రకమైన కోరిక ఎందుకుంటుంది? స్వతంత్రమైన దేవతకి బుద్ధిపూర్వకంగా అది వచ్చి పడింది అంటే అది వేరే విషయం. కానీ తనంతట తానుగా అనేక అనర్థాలకి ఆశ్రయమైన దేహంలో చేరుతానని, దానిలో దుఃఖాన్ని అనుభవిస్తానని అనే సంకల్పనం అంటే అనే అనుకోవడము, అనుప్రవేశము అంటే శరీరంలో ప్రవేశించడము, ఈ రెండూ కూడా అయుక్తము, స్వతంత్రమైన దానికి ఉండదు కదా అని ఆక్షేపం చేశారు. దానికి సమాధానం ఏమిటి అని అంటే సత్యమేవం, అంటే జీవరూపేణ సంకల్పనము అనుప్రవేశము ఉన్నాయి. అంటే ఆవిడ సర్వజ్ఞురాలు, ఆవిడికి ఎటువంటి ఇబ్బంది లేదు అనే మాట నిజమే. సర్వజ్ఞమైన దేవతే, దానిలో సందేహం లేదు. స్వరూపత సర్వజ్ఞమైన దేవత, కానీ జీవరూపంలో అనుప్రవేశం చేసింది. ఆ సత్యం ఏవం నయుక్తం స్యాత్ యది స్వేనైవ అవికృతేన రూపేణ అనుప్రవేశం దుఃఖం అనుభవేయం ఇది సంకల్పితవతి. అని తనంతట తానుగా ఎటువంటి వికారము లేకుండా ఆ దేవత తన స్వస్వరూపంతో నేను శరీరంలో ప్రవేశిస్తాను, నేను దుఃఖాన్ని అనుభవిస్తాను అనేటువంటి ఆలోచన సరికాదు. వీరు చెప్పిన మాట యథార్థమే. ఆవిడ సర్వజ్ఞురాలైతే, ఆవిడికి పూర్తిగా స్వాతంత్ర్యమే ఉంటే, ఆవిడ తనంతట తానుగా ఆ దేవత స్వేనైవ అవికృతేన రూపేణ ఎటువంటి వికారములు మార్పులు లేకుండా ఉండేటువంటి ఆ దేవత దాని సొంత రూపంతో అది ఈ దేహంలో అనుప్రవేశం చేసి అంటే శరీరంలో దూరి దుఃఖాన్ని అనుభవిస్తాను అనే మాట నిజం కాదు, అది అయుక్తమే. మీరు చెప్పిన మాట నిజమే, కానీ అలా కాదే నత్వేవం, అలా కాదు అని. మరి ఇంకెలాగ కసంతరికి అంటే ఎలాగా అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య ఇది వచన. అది ఆ పరమాత్మ దేవత తన రూపంతో తాను ప్రవేశించలేదు, ఇక్కడ ఈ జీవుడి రూపంలో ప్రవేశం. అంటే తనంతట తానుగా
ఈ అనుప్రవేశము సంకల్పనము ఇవి యుక్తం కాదు అని మీరు అడిగారు. అక్షరాల నిజం, మీరు అడిగిన మాట నిజం, నిజమే. తనంతట తానుగా ఇలా ప్రవేశిస్తే అది మంచి పని కాదే మాటే, సర్వజ్ఞత్వం విరోధిస్తుంది. కానీ అలా కాదు కదా, జీవుడు రూపంలో అనుప్రవేశం చేస్తున్నాడు అంటే ఆభాస శబ్దం. ఆభాస శబ్దం చేత జీవభావంతో వచ్చింది అనేటువంటి మాట అన్నాం. అంటే దేవతకి స్వస్వరూపంతో అనుప్రవేశం కాదు, జీవరూపంతో అనుప్రవేశము, కాబట్టి విరోధం లేదు అనేది సమాధానం చెప్పారు. దాని తర్వాత రూపం ఏంటి? వచనాత్ అనే మాట ఉంది కదా, జీవరూపేణ అనుప్రవిశ్య ఇది వచనాత్ అన్నారు. ఇన్కంప్లీట్ సెంటెన్స్, అది వచ్చిన వాక్యం పూర్తి కాలేదు. ఈ రక జీవరూపంలో ప్రవేశిస్తాను అని చెప్పారు కనుక ఏమైంది అని అంటే, వచనాదిత్య వ్యాఖ్యానం కింద చూడండి, ఆఖరి లైన్లో 24వ పేజీ లైన్ చివరి లైన్లో, వచనాదిత్య అనంతరం జైవేన రూపేణ సంకల్పవతి అధ్యాహృత్య వాక్యం పూరణీయం. ఈ వచనం ఏది? ఈ జీవరూపంతో నేను ప్రవేశిస్తాను అని వచనం కనిపిస్తోంది కనుక ఆ దేవత జీవరూపంతో సంకల్పం చేసింది, జీవరూపంతో అనుప్రవేశం చేసింది అనేది శేషపూరణం చేయాలి వాక్యాన్ని. అప్పుడు వాక్యం పూర్తి అవుతుంది. అధ్యాహృత్య వాక్యం పూరణీయం అంటే అది కాదండి, జీవుడు కూడా సద్రూపానికి వేరే కాదుగా, సదభిన్నుడే కదా జీవుడు బ్రహ్మ అభిన్నుడే కదా, సత్తు వేరు జీవుడు వేరు అనలేదు కదా, మరి అది ఆ దోషం అలాగే ఉండిపోతుంది కదా అనేటువంటి దానికి సమాధానంగా చెప్పడం కోసం తర్వాత గ్రంథం రాస్తున్నారు. అంటే ఏమైంది, మొట్టమొదట్లో సదాఖ్యమైన దేవత ఉంది, ఆ దేవత ఆలోచించింది అన్నాం. ఏమని ఆలోచించింది అని అంటే, అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అనే మాట ఉంది. అంటే దీనిలో ఈ రొంపులో దిగడం అంటే, ఈ సంసారంలోకి దిగడం అంటే దుఃఖానుభవమే కదా. ఈ శరీరాల్లో ప్రవేశించడం, ఈ దుఃఖాన్ని అనుభవించడం ఇంత ఆవిడకి అవసరమా? ఆవిడ సర్వజ్ఞురాలు కదా, మరి అలాంటి సర్వజ్ఞులైనటువంటి దేవతకి ఇదంతా అవసరమా అని అడిగాం. అంటే సమాధానం ఏం చెప్పాం? ఆవిడంతా ఆవిడ రూపంతో, ఆవిడ వికారం పొందకుండా ఉండే రూపంతో ఈ దేహములో చేరలేదు, సంకల్పించలేదు, అనుప్రవేశం లేదు. మరి ఎలాగా? జీవరూపంతో వచ్చింది. వాక్యం అలా ఉంది కనుక, అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని ఉంది కనుక అంచేత. అయితే ఆ వచనం చేత ఏం తెలిసింది అంటే, ఆ సదాఖ్యమైన దేవత ఈ జీవరూపంతో దేహంలో ప్రవేశించింది, దుఃఖాన్ని సంకల్పనము అనుప్రవేశము జీవరూపంతో జరిగేవి అనేది మన సమాధానం. ఇక్కడ అయినంత మాత్రాన్ని సరిపోతుందా? జీవుడు అంటే ఎవరు? దేవుడే కదా, సదా భిన్నుడే కదా జీవుడు. ఈ రూపంతో అన్నంత మాత్రాన ఈయన వేరు ఆవిడ వేరునా? జీవుడు బ్రహ్మ ఒకటే కదా. మరి అలాంటప్పుడు మళ్ళీ అదే పాత ప్రశ్న అలాగే మిగిలిపోయింది కదా. ఆ వస్తువు వేరు అంటే అనుకోవచ్చు, వస్తువు వేరు లేదుగా, ఒకే వస్తువు ఈ రూపంతో అన్నం. అంటే పరమాత్మ, సద్రూపమైన పరమాత్మ జీవ రూపంతో అనుప్రవేశం చేసింది. చెప్పండి, జీవ రూపంతో చేసింది ఆవిడే కదా, ఆవిడకంటే జీవుడు వేరా అనే ప్రశ్న మిగిలిపోయింది కదా. దానికి సమాధానం ఏమిటి అంటే, జీవోహినామ అని మళ్ళీ దాన్ని వేడుకుంటున్నారు. జీవోహినామ దేవతాయా ఆభాస మాత్రం, దేవత యొక్క కేవలం ప్రతిబింబం లాంటిదే. జీవుడు అనేవాడు దేవత యొక్క ప్రతిబింబం. ఆ మాట అనడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? సూర్య కిరణాలు, సూర్య ప్రతిబింబం నీటిలో పడింది అనుకోండి, ఈ ప్రతిబింబానికి వచ్చే దోషాలు దానికి అర్థం. వస్తుగా బింబము ప్రతిబింబము రెండు ఉన్నప్పుడు ఆ బింబము యొక్క ప్రతిబింబమే ఇది అయినప్పటికీ ప్రతిబింబాలకు వచ్చే దోషాలు బింబానికి అంటాం. అంచేత జీవుడికి వచ్చేటువంటి దుఃఖాలు సుఖాలు ఇవన్నీ కూడా పరమాత్మకి చెందవు. అంచేత దానికోసం జీవోహి నామ దేవతాయా ఆభాస మాత్రం అని మాట చెప్పారు. ఇలా దీనికి ఉదాహరణ ఏంటి అంటే, బుద్ధ్యాది భూతమాత్ర సంసర్గజనిత ఆదర్శే ఇవ ప్రవిష్ట పురుష ప్రతిబింబ జలాదిష్విమిత సూర్యాదీనా. రెండు దృష్టాంతాలు చూపించారు. ఈ జీవుడు అంటే బ్రహ్మకి జీవుడికి ఉండే సంబంధం ఏమిటి అంటే, బ్రహ్మ యొక్క ప్రతిబింబము జీవుడు. ఇది ప్రతిబింబవాద భాష్యకారులు చెప్పారు. బుద్ధ్యా దాని తర్వాత గ్రంథం ఏంటి? బుద్ధ్యాది భూత మాత్ర సంసర్గ జనిత అనే మాట ఉంది. అంటే బుద్ధ్యాది రూపమైన భూతమాత్ర కార్యం, భూతమాత్ర అనేది మీ భూత కార్యం అని అర్థం. బుద్ధ్యాదులే, అది భూతముల యొక్క కార్యం ఏది అంటే బుద్ధులు.
ఆ బుద్ధి యొక్క సంసర్గము అంటే సంబంధం. ఆ సంబంధం వల్ల కలిగిన ఆభాస మాత్రం అది. ఆ కిందన అభినవ నారాయణ వ్యాఖ్యానంలో 425 పేజీలో చివరి 3 లైన్లు జీవోహి నామేతి అనే మాట ఉంది. బుద్ధ్యాది రూపం యత్ భూతమాత్ర భూత కార్యం తత్సంసర్గజనితం ఆభాస మాత్రం ప్రతిబింబ ఇత్యర్థ. అప్పుడేమైంది? సంసర్గం అనేది ఎవరికి వచ్చింది అంటే జీవుడికి వచ్చింది, అంటే ప్రతిబింబానికి వచ్చింది. ఈ ప్రతిబింబానికి వచ్చినటువంటి దోషాలన్నీ బింబభూతమైనటువంటి దేవతకి పట్టవు. కాబట్టి దేవతకి దీంతో సంబంధం లేదు అనే మాట చెప్పాం. అనే జీవోహి నామ దేవతాయా ఆభాస మాత్రం అని ఎందుకు చెప్పారు అంటే జీవుడు వేరు, సదాక్ష దేవత వేరు, జీవుడు వేరు అని చెప్పడం కోసం. న్యాయంగా వాస్తవికంగా జీవుడు సదాక్ష దేవత ఒకటే, బ్రహ్మ జీవుడు ఒకటే. కానీ ఇది ఆభాసమయ్యా. జీవుడు అంటే ఆభాసం అంటే ప్రతిబింబం. ఆభాసం అంటే కేవలం మిథ్యాపర్యాయం కాదు, మిథ్య కాదు. త్వమసి అనే మాట ఉంది కదా, అంటే అది వేరు ఇది వేరు, పూర్తిగా వేరు కాదు. బింబమ్మకు ప్రతిబింబమునకు తేడా ఏంటి అంటే ప్రతిబింబం బింబమేనండి, కానీ ప్రతిబింబానికి వచ్చే దోషాలు బింబానికి అంటాం. అంత జాగ్రత్త పడ్డాం. అది వేరు అని పూర్తిగా అంటలేదు, కానీ దీనికి వచ్చిన దోషాలు దానికి అంటావు. ఇది పూర్తిగా మిథ్యా, జీవుడు లేడండి అంటే తత్వమసి చెప్పడం కుదరదు. జీవో బ్రహ్మ ఇవా అంటున్నాం. మన అయితే మరి వీడి దోషాలు వాడికే వస్తాయి కదా. అబ్బే ఇది వేరు అది వేరు మరి అంటే పూర్తిగా భేదం చెప్పకుండా ఆభాసము ప్రతిబింబము అనేటువంటి మాట భాష్యకారుడు యొక్క వివరణ. అంటే జీవుడు అనేవాడు బ్రహ్మ యొక్క ఆభాసము. ఆభాసం అంటే ఏమిటి అంటే దానికి ఉదాహరణలు చెప్తున్నారు. బుద్ధ్యాదిభూత మాత్ర సంసర్గజనిత ఆదర్శ ఇవ ప్రవిష్ట పురుష ప్రతిబింబ. అది అద్దంలో పురుష ప్రతిబింబం వస్తుంది. అద్దంలో ప్రతిబింబం అంటే దానితో అది వచ్చేది. మనం అద్దం చూసుకుంటామనే మన ఆలోచన వస్తే ఆలోచనలో అద్దం ముఖంలో పెట్టుకుని ముఖాన్ని అద్దంలో చూసుకుంటాం. వీడి యొక్క బుద్ధి చేత ఆదర్శమందు పురుష ప్రతిబింబం వచ్చింది, అద్దంలో ప్రతిబింబం వచ్చింది. ఆ అద్దం మీద ఏదో మత్సోమాలు లేకపోతే పనిలో ఏదో ఉంటే మనకి ముఖం మీద మళ్ళీ కనిపిస్తుంది, కానీ ముఖం మీద ఉంది అంటే ఉంటుంది కాదు, ప్రతిబింబం మీద ఉంటుంది అంతే తప్ప బింబం మీద ఉంటుంది. ప్రతిబింబగతమైన దోషములు బింబమునకు సంక్రమించవు. ఆదర్శములో పురుష ప్రతిబింబం ప్రవేశించింది. ఎందుకు ప్రవేశించింది అంటే బుద్ధ్యాది భూతమాత్ర సంసర్గజనిత. బుద్ధ్యాదులే భూతమాత్రలు, దానివల్ల దాని యొక్క సంబంధం చేత నేను ఏదో అద్దంలో ముఖం చూసుకుందాము అని అనుకోవడం వల్ల ఓ అద్దం పెట్టుకుని ఆ అద్దంలో తను చూసుకున్నాడు. పురుషుడు యొక్క ప్రతిబింబం అద్దంలో కనిపించింది. ఆ ప్రతిబింబానికి అద్దం మీద ఉండేటువంటి దోషాలన్నీ ప్రతిబింబంలో కనిపిస్తే కనిపించవచ్చు, అవి బింబమునకు ఏమాత్రము సంబంధించవు అనేటువంటి ఒకటి. అంచేత జీవుడికి సంబంధించిన దోషాలన్నీ పరమాత్మకు చెందవు అనే దానికి మనకు సిద్ధాంతం అనుకోవాలి. అలాగే జలాదిష్విచ సూర్యాదీనాం. జలం ఉంది, ఎక్కడో సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, కింద నీరుంది. ఈ నీటిలో సూర్య ప్రతిబింబం పడింది. ఈ నీటిలో ఉండే నాచు చేపలు ఇవన్నీ సూర్యుడికి చెందుతాయా అంటే ఏముండవు. ఈ జలంలో ఉండే సంబంధాలన్నీ ఇవి ఇక్కడ ప్రతిబింబం దగ్గర ఇక్కడే ఉంటాయి తప్ప అక్కడికి ఏమీ ఈ దోషాలు సంబంధించి ఉండవు. మాధవీయ శంకర విజయంలో మాట రాశారు. అందులో చండాలుడితో దర్శనం చేసినప్పుడు చండాలోస్తు విజోస్తు గురురిత్యేషా మనీషామ అని ఆచార్యుల వారు అన్నారు కదా. అక్కడ విద్యారణ్యుల వారు తమాషగా చెప్పారు, సూర్య ప్రతిబింబం ఉంది, ఆ గంగా జలంలోనూ ప్రతిబింబిస్తుంది, ఆ ఒడ్డు మీద ఉండేటువంటి సారా కొట్లో పీపాలో ఉండేటువంటి సారాలోనూ ప్రతిబింబిస్తుంది. అన్నంత మాత్రాన సూర్యబింబం గంగలో ఉంటే పవిత్రమైపోయింది, ఈ సారాయిలో వచ్చేస్తే అపవిత్రమైపోయింది అని ఏమి ఉండదు. చైతన్యం చైతన్యమే, దీంతో సంబంధం ఏమి ఉండదు. ఎక్కడ భాషించింది అనే మాటకి సంబంధం లేదు. ఈ దేహం కుత్సితమైన దేహం, అంతేగాని దానిలో ఉన్న చైతన్యం శుద్ధమైన స్వచ్ఛమైన చైతన్యం, దానికి తేడా ఉండదు, ఎక్కడున్నా ఒకటే అనే మాట చెప్పి పవిత్రమైన గంగా నది పక్కనుండే సారా కొంప రెండు చోట్ల ప్రవేశం వస్తుంది ప్రతిబింబానికి. అది దానిలో అక్కడ ఎన్నికలు కానీ పవిత్రమైపోదు, ఇక్కడ ఉండే అపవిత్రమైపోదు. ఎప్పుడూ బింబం బింబంలాగే ఉంటుంది అనే మాట శంకరాచార్య వారు రాశారు. అంటే పవిత్రమైన దేహం శంకర ఆచార్య స్వాముల వారి దేహం, ఎదురు చండాల దేహం పవిత్రమైన దాని దగ్గర కుత్సితమైన దేహం. కానీ దానిలోనూ నీలోనూ అంతా ఒకటే కదయ్యా, ఎవరిని దూరంగా పొమ్మంటావు అని అడిగాడు. ఎవరిని పొమ్మంటావు? దేహం అంటావా? కాదు. జీవుడు అంటావా? జీవుడు నీలోను నాలోనూ ఒకటే
అనే మాట ఆయన అడిగితే సమాధానం చెప్పింది అది. అంటే బింబము యొక్క ప్రతిబింబము, ఈ పురుష ప్రతిబింబమే జీవుడు. ఈ పురుష ప్రతిబింబం మారుతుంది. ప్రతిబింబానికి ఏవైనా దోషాలు వస్తే అవి బింబానికి సంక్రమించవు. అయితే ఇంకొక ప్రశ్న కూడా ఉంది దీనిలో. దేవతకి ఎటువంటి సంబంధము లేదు అని అసంగో నహి సజ్జతే అని ఉంది. పరమాత్మ స్వరూపము దేనితో సంఘం పెంచుకోదు అనే మాట ఉంది కదా. అసంగము, అసంగమైన పరమాత్మకి బుద్ధ్యాది సంసర్గం ఎలా వస్తుంది అసలు? బుద్ధ్యాది సంసర్గమే లేకపోతే తజ్జనితమైన ప్రతిబింబం అంటున్నారు కదా మీరు. బుద్ధ్యాది భూతమార్క సంసర్గజనిత అంటున్నారుగా. ఈ సంసర్గం మాత్రం ఎక్కడ వస్తుంది? శుద్ధమైన ఆత్మకి బుద్ధ్యాదులతో సంబంధం ఎలా వస్తుంది? ఆ సంబంధమే లేకపోతే ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది? ఈ జీవుడు అంటే ఈ ప్రతిబింబం అని మీరు అంటున్నారు, ఇది ఎలా కుదురుతుంది అనేటువంటి ఒక ఆక్షేపం ఉంది. అది కూడా ప్రశ్న రాశారు చూడండి, అభినవ నారాయణ వ్యాఖ్యానంలో 25వ పేజీ చివరిలో. అసంబంధిన్యాహ దేవతాయా కథం బుద్ధ్యాది సంసర్గ ఇత్యాశంక్య. ఏ వస్తువుతోటి సంబంధం లేకుండా సంగ్రహితంగా ఉండే ఆత్మకు బుద్ధ్యాదులతో సంబంధం ఎలా వస్తుంది అసలు అనేది ఆశంక. దానికి సమాధానం ఏం చెబుతున్నారు అని అంటే, అతివ్యవహితానాం అసంబంధానాం సూర్యాదీనాం జలాది సంబంధవత్ ప్రతిఫలన హేతుభూత కశ్చన సంబంధో అస్తి. అంటే దీనిలాగే ఇప్పుడు సూర్యుడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు, నీరేమో భూమి మీద ఉంది. ఎంత దూరం ఉంది సూర్యమండలానికి భూమి మీద ఉండే నీటికి? ఎంత దూరం ఉంది? అంత దూరంగా అతి వ్యవహితమైన అసంబద్ధములైన సూర్యాదులు. పృథివీకి సూర్యుడికి సంబంధం ఉందా? సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, భూమి మీద జలం ఉంది. దీనిలో సూర్య ప్రతిబింబం పడిందని ఎలా ఉంటుందండి? సంబంధం లేదు కదా. పక్క నుండి దాంతో సంబంధం ఉంటే కదా చేయాల్సింది ప్రతిబింబానికి అంటున్నామా మనం? సూర్యుడికి ఈ పృథివీ ఉండే జలానికి సంబంధం లేదు, చాలా దూరంగా ఉంది. అతి వ్యవహితానాం అసంబంధానం, పూర్తిగా సంబంధమే లేనటువంటి చాలా దూరం కలిగినటువంటి సూర్యాదుల యొక్క ప్రతిబింబము జలాదులతో కనిపిస్తుంది. కనుక ఒక అవ్యవహితమైనటువంటి ప్రతిఫలనానికి కారణమైన సంబంధం ఉంది అని ఒప్పుకుంటుంది. ఆ ప్రతిబింబం రావడానికి తగినటువంటి సంబంధం మాత్రం ఉంది అనేటువంటిది మనం చెప్పుకోవాలి. కట్ అయిందా? వాయిస్ వినిపిస్తోందండి? వస్తుందండి, వస్తుంది వాయిస్ వినిపిస్తుంది. ఓకే. సూర్యుడికి జలాది సంబంధం వచ్చినట్టుగా సూర్యుడు చాలా దూరంగా ఉన్నాడు, సూర్యుడికి జలంతో సంబంధం లేదు, కానీ ప్రతిబింబం వస్తుంది. కనుక ప్రతిబింబానికి కారణభూతమైన ఒక సంబంధం అంగీకరించాలి అని మాట. సూర్యాదులకి దీనికి ఏమిటి అర్థం అని అంటే, ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు. అంటే వస్తువు ప్రతిబింబం పొందాలి అంటే వ్యాఖ్యానాల యొక్క సొగసులు దాని తర్వాత రాస్తారు. సూర్యాదీనాం రూపాది మత్వాత్ పరిచ్ఛిన్నత్వాచ్చ ప్రతిబింబనం ఘటతే నటు తద్విపరీతాయా దేవతాయా ఇత్యాశంక్య అని మళ్ళీ ప్రశ్న, మళ్ళీ దీని మీద ప్రశ్న వచ్చింది. సూర్యుడికి అంటే రూపం ఉంది, అలాగే దానికి పరిచ్ఛిన్నమైన సూర్యమండలం ఉంది, దానికి ప్రతిబింబం అంటే ఉండొచ్చు. కానీ మీ దేవత నీ రూపం రూపరహితం, అరూపం, అస్పర్శం, అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం అని కదా ఆత్మ యొక్క స్వరూపం చెప్తున్నావు. ఆత్మకి రూపం లేదు, రూపం లేకపోతే ప్రతిబింబం ఏంటయా? సూర్యుడి యొక్క ప్రతిబింబం దీనిలో పడవచ్చు, మనిషి యొక్క ప్రతిబింబం అద్దంలో కనపడవచ్చు, ఇందువల్ల మనిషికి రూపం ఉంది కదా. అలా కాకుండా ఇక్కడ ఉండే గాలి దానిలో అద్దంలో ప్రతిఫలించిందండి, గాలికి రూపమే లేదు కదా, ఆ గాలి ప్రతిబింబం ఎలా వస్తుంది? రూపం లేని వస్తువుకి ప్రతిబింబం ఎలా వస్తుంది అనేది ఒక ప్రశ్న. అలాగే పరిచ్ఛిన్నం అయితే, చిన్నది అయితే దానిలో ప్రతిబింబించం. అపరిచ్ఛిన్నం సర్వత్రా ఉన్నదానికి ప్రతిబింబం ఏంటి? ఆత్మ వస్తువు రూపము లేనిది, పరిచ్ఛిన్నము కాదు, మరి ప్రతిబింబం దీనికి ఎలా వస్తుంది అని అడిగారు. అంటే దానికి సమాధానం ఏంటి అంటే, మాయాశక్తే రచించత్వాత్ తద్వశాత్ అఘటితమపి ఘటతే, అది దానికోసమని ఆ తర్వాత మాట రాశారు. అచింత్య అనంత శక్తిమత్యా దేవతాయా బుద్ధ్యాది సంబంధ చైతన్య ఆభాస దేవతాస్వరూప వివేక అగ్రహణ నిమత్త శుచి దుఃఖీ మూఢ ఇత్యాది అనేక వికల్ప ప్రత్యయ హేతులు. అంటే మంచిదేనండి, మీరు అడిగిన ప్రశ్నలన్నీ చాలా యుక్తియుక్తంగా ఉన్నాయి, చాలా మంచి మాట. సదాఖ్య దేవతకి రూపం లేదు,
ఒప్పుకున్నాం. సదాఖ్య దేవత పరిచ్ఛిన్నము కాదు, అది ఒప్పుకుంటాం. మరి దానికి ప్రతిబింబం ఏమిటండి అని, అదే తమాషా. అచింత్యమైన అనంత శక్తి కలిగిన మాయ. ఆ మాయ అలాంటి శక్తి కలిగినటువంటిది దేవత. మాయ కలిగినది. ఆ మాయా ప్రభావం చేత అఘటిత ఘటనం అంటే జరగడానికి వీలు లేని పనులన్నీ కూడా జరుగుతాయి. అంచేత ఆ పరమాత్మకి ఈ మాయ గట్టిగా ఉంది కనుక, ఆ మాయ చేత పూర్తిగా మాయాశక్తి అచింత్యం కనుక తద్వశాత్ ఆ మాయావశం చేత అఘటితమపి ఘటతే, జరగకూడనిది జరగడానికి వీలు లేనిది కూడా జరుగుతుంది. అది మాయ యొక్క మహిమ. అంచేత సదాఖ్య దేవతకి ప్రతిబింబం వచ్చింది. ఆ సదాఖ్య దేవత జీవుడి రూపంలో ఈ వీళ్ళ దేహంలో అనుప్రవేశం చేసింది అనేటువంటి మాట. దీనివల్లనే నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నాను, నేను మూఢుణ్ణి అనేటువంటి అనేక వికల్ప ప్రత్యయాలు కూడా కలుగుతున్నాయి. అంటే ఆ మాయ చేత ఆ దేవత తన స్వస్వరూపాన్ని పూర్తిగా మరిచిపోయి వివేక అగ్రహణం, నేను వేరు, నేను అసంగము, అపరిచ్ఛిన్నము అయినటువంటి ఆత్మస్వరూపము అనే విషయం మర్చిపోతుంది. ఆభాస వచ్చి జీవుడి రూపంలో ఆభాస వస్తుంది. ఆ ఆభాస ఎలాగొచ్చింది అని అంటే బుద్ధి సంబంధం చేత. బుద్ధి సంబంధము అది మాయావశం చేతే. చైతన్య ఆభాసము అంటే ప్రతిబింబము అది కూడా ఆభాసే. నేను దేవతా స్వరూపము అనేటువంటి మాట మర్చిపోవడము అది కూడా దానివల్లే కలిగింది, మాయాశక్తి వల్లే. కనుకనే నేను దుఃఖంగా ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను, నేను మూఢుణ్ణి అనేటువంటి అనేక ప్రత్యయాలు, అనేక జ్ఞానాలు కూడా దానివల్ల కలుగుతున్నాయి. ఇదంతా కూడా సంబంధ ఘటతే అన్నమాట. ఘటతే అంటే ఇది మొదటి ఎలా చెప్పారు, కథం ఘటతే అని ప్రశ్న. విద్యార్థులతో సంబంధం అసంగమైన ఆత్మకి ఎలా ఉంటుందండి అని ఒక మాట అన్నాం. దీని ఎందు రూపం లేదు, పరిచ్ఛిన్నం అయిపోయింది. ఇలాంటి వాటికి ప్రతిబింబం ఎలా వస్తుంది? ప్రతిబింబం అయితే సూర్య ప్రతిబింబం అంటే అనొచ్చు. సూర్యుడు రూపం గలవాడు, సూర్యుడు పరిచ్ఛిన్నుడు అని దానికి ప్రతిబింబం ఉంటే ఉండొచ్చు. కానీ ఆత్మకి అలాంటి రూపము లేదు, పరిచ్ఛిన్నత్వము లేదు. అంటే అపరిచ్ఛిన్నము నిరూపము అయినటువంటి ఆత్మ వస్తువుకి ప్రతిబింబం ఎలాగా అనే ప్రశ్న వస్తే దానికి సమాధానం చెప్పింది ఇదంతా మాయాశక్తి ప్రభావము అని సమాధానం. అచింత్యము అనంతము అయినటువంటి శక్తులు కలిగి కనుక దేవత ఆ మాయా ప్రభావం చేత దానిలో బుద్ధ్యాది ప్రతిబింబ భావము వస్తుంది, బుద్ధ్యాది సంబంధము వస్తుంది. అసంగమైన దానికి సంబంధం వచ్చింది. ఆ దేవతకి జీవుడి రూపంలో ప్రతిబింబం అది కూడా వచ్చింది. దేవత తన స్వస్వరూపాన్ని అది మర్చిపోయింది. ఆవిడికి సుఖాలు దుఃఖాలు ఏమి ఉండవు కదా, ఉన్నాయి అనుకుంటుంది. ఇదంతా మాయాశక్తి ప్రభావమే అని. ఛాయామాత్రేణ జీవరూపేణ అనుప్రవిష్టత్వాత్ దేవత నా దైహికై స్వతః సుఖ దుఃఖాది సంబంధించి. అయితే పరమాత్మకు కూడా సుఖాలు దుఃఖాలు ఉంటాయా అండి అని చేశారు కదా. అంటే బింబరూప దేవతాస్పర్శ ఉంటుందా అని అంటే అది జీవుడికి ఉండే సంసారం అంతా దేవతకు కూడా ఉండాలి. జీవుడు దేవత ఒకటే కనుక జీవుడికి ఉండే సంసారము ఈ దుఃఖాలు అన్ని దేవతకు కూడా వస్తాయా అని అడిగితే అలా కాదు. ఉపాధి ధర్మములు ప్రతిబింబ మాత్రమే ఉంటాయి తప్ప బింబములు ఉండవు. అది విశేషం. ఉపాధి ధర్మాలు దానివల్ల వచ్చినటువంటి సుఖ దుఃఖాలు ఇవన్నీ ఉపాధుల వల్ల కలిగే ధర్మాలన్నీ ప్రతిబింబానికి మాత్రమే ఉంటాయి తప్ప బింబానికి రావు. బింబము ప్రతిబింబము వస్తుతః ఒకటే అవ్వచ్చు. జీవుడు బ్రహ్మ ఒకటే అవ్వచ్చు. జీవుడికి సంసారం ఉంటుంది, ఈ దుఃఖాలన్నీ ఉంటాయి, ప్రతిబింబ ధర్మాలు. ఇది పరమాత్మకి మాత్రం ఉండవు. ఎందువలన దైహికై స్వతః దుఃఖాదిభికి న సంబంధ్యతే అని. ఛాయామాత్రంగా ఉంది కనుక ఛాయామాత్రేన అంటే అర్థం ఏంటి, దేవత కూడా ఈ వీటితో సంబంధించి ఉండదు. అది కేవలం ఆభాస, దాని తాలూకు నీడబడినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనిషి యొక్క నీడ భూమి మీద పడింది, ఆ నీడ మీద ఎవరైనా తొక్కే కర్ర ఏదో చేశారో దాని మీద ఏదో అమేర్చి పదార్థాలు వేసారో అంటే మనిషి మీద వేసినట్ట. ఆ ఛాయకి పట్టిన వాడిని కాళ్ళతో తొక్కుతారు, ఎవడో దాని మీద నడిచి వెళ్తాడు. అయితే అంటే నా మీద నడిచిపోతున్నామే కేకలేస్తాం వాడి మీద. మనం నీ మీద వెళ్ళలేదయ్యా, నీ నీడ అక్కడ పడింది, నీడ మీద పడితే నీకేం బాధ? ఆ నీడతో సంబంధించిన ధర్మాలు నీకు సంబంధించినవి కాదు కదా. అది అలాగే ఛాయామాత్రంగా జీవరూపంలో అనుప్రవిష్టమైంది కనుక
ఈ ధర్మాలు దోషాలు ఇవన్నీ జీవుడికే చెందుతాయి తప్ప పరమాత్మకి చెందవు అనేటువంటి మాటలు. ఛాయామాత్రేణ జీవరూపేణ అనుప్రవిష్టత్వాత్ దేవత నా దైహికై స్వతః సుఖదుఖాదిభి సంబధ్యతే. దైహికై అంటే దేహానికి సంబంధించిన సుఖదుఖాదులతో దేవత సంబంధం కలది కాదు, సంబంధించదు అన్నాడు. మరి బుద్ధి ఆది ఆభాస ఎలా కలిగింది? అది మాయాశక్తి ప్రభావం. వస్తుతః పరమాత్మ శుద్ధము, సంగరహితము, అపరిచ్ఛిన్నము, సర్వగం, శాంతం, అన్ని మాటలు కరెక్టే. ఇప్పుడు జీవుడు దాని యొక్క ఛాయ, దాని నీడ, ఆ పరమాత్మ యొక్క ఛాయారూపంగా ఆభాస మాత్రంగా జీవుడు వచ్చాడు. ఇది ఎలా కలిగింది? అది మాయా ప్రభావం చేత కలిగింది. అంచేత జీవభావం మాయావశాత్ కల్పితము అనే మాట తేలిందనమాట. వస్తుతః జీవో నామ కనకశ్చిదస్తి, బ్రహ్మ కంటే వేరేగా జీవుడు అనేవాడు లేడు. ఈ జీవభావం మాయావశం చేత కల్పితమైనది. అది ఎందుకు కల్పితమైంది? దానికి అర్థం ఏంటంటే అదే మాయా ప్రభావము అంటున్నారు. అచింత్యము అనంతము అయినటువంటి శక్తి కలిగిన దేవత కనుక ఆ శక్తి ప్రభావం చేత దానికి బుద్ధ్యాది సంబంధము వస్తుంది, జీవరూపేణ ప్రతిఫలనము వస్తుంది. తను నేను దేవతని అసంగురాలని అనేటువంటి విషయం మర్చిపోతుంది. నేను సుఖాన్ని దుఃఖాన్ని పొందానని అనుకుంటుందా? నిజంగా ఉంటాయా? నిజంగా ఉండవయ్యా. ప్రతిబింబ ధర్మాలు బింబానికి అంటవు. కేవలం సుఖ దుఃఖాది అనేక వికల్ప ప్రత్యయ హేతువు, వికల్ప ప్రత్యయములు, అవి జ్ఞానములు మాత్రం ఉంటాయి. జీవుడు సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఈ జ్ఞానానికి కారణం ఏమిటి అంటే మాయా. అంతే తప్ప వస్తుతః దానిలో దైహిక సంబంధాలు, దైహికమైన సుఖ దుఃఖాలతో పరమాత్మకి సంబంధం లేదు. యథా పురుషాదిత్యాదయ ఆదర్శోదకాదిషు ఛాయామాత్రేణ అనుప్రవిష్టాః ఆదర్శోదకాది దోషైర్న సంబధ్యంతే తద్వద్దేవతాభి అని మాట. ఎలాగా? రెండింటిలో కలిపాడు. పురుషాదిత్యాదయ అని, పురుషుడు వేరు ఆదిత్యుడు వేరు, రెండు దృష్టాంతాలు. ఇందాక వెనకాల చెప్పిన మాట ఏంటి? రెండు దృష్టాంతాలు చెప్పారు. ఒకటి పురుష ప్రతిబింబం, ఆదర్శమందు ప్రతిబింబించిన పురుషుడు, అది పురుష ప్రతిబింబం. రెండోది జలాదిశివ సూర్యాది నామ, జలంలో ప్రతిబింబించిన సూర్యుడు. ఆ రెండు దృష్టాంతాన్ని కలిపి రాసేస్తున్నారు భాష్యకాన్ని. పురుషుడు ఆదిత్యుడు, రెండు చోట్ల రెండు. పురుషుడు యొక్క ప్రతిబింబము పడింది అద్దంలో, ఆదిత్యుడి యొక్క ప్రతిబింబం జలంలో పడింది. అవి రెండు కలిపారు. ఆదర్శ ఉదకాదిషు యథాసంఖ్యంగా కలుపుతున్నారు అన్నమాట. పురుషుడు యొక్క ప్రతిబింబం ఆదర్శమందు, ఆదిత్యుడి యొక్క ప్రతిబింబం ఉదకమందు ఛాయామాత్రంగా కనిపించే తప్ప ఆదర్శమందు ఉండే దోషాలు కానీ, అంటే అద్దంలో ఉండే దోషాలు కానీ, ఆ జలంలో ఉండే దోషాలు కానీ వాళ్ళకి పురుషుడికి ఆదిత్యుడికి అంటవు. అంటే బింబములకు ప్రతిబింబ ధర్మాలు అంటవు. ఉపాధిగతమైన ధర్మాలన్నీ ప్రతిబింబానికే తప్ప బింబానికి లేవు అనే మాట స్పష్టంగా చెప్పారు. తద్వద్దేవతాపి, అంటే దేవత కూడా ఎలాంటిది? దేవత ప్రతిబింబమే జీవుడు, పరమాత్మ యొక్క ప్రతిబింబమే జీవుడు. బింబ ప్రతిబింబవాదం అనేక రకాలుగా ఉన్నాయి. ప్రతిబింబవాదం ఉంది, ఆభాసవాదం ఉంది, అవచ్ఛిన్నవాదం ఉంది, రకరకాల వాదాలు ఉన్నాయి. కానీ భాష్యకారులు ఇక్కడ ప్రతిబింబవాదాన్నే సమర్థించారు అనేటువంటి మాట. దానికి కిందన బ్రహ్మసూత్ర భాష్యం తాలూకు అవతారికి ఇచ్చారు, చూసుకోండి. అత్ర భాష్యే జీవ పరమాత్మన ప్రతిబింబ ఇది సిద్ధాంతితం అని రాశారు. 27వ పేజీ చివరిలో కింద టిప్పణి. భాష్యకారులు ఏం చెప్పారు అంటే జీవుడు పరమాత్మ యొక్క ప్రతిబింబము అని సిద్ధాంతం చేశారు. ప్రతిబింబం కనుక ఆ ప్రతిబింబం ఉండే ధర్మాలు బింబానికి అంటవు. అంటే జీవుడికి పరమాత్మకి సంబంధం ఏమిటి అంటే బింబ ప్రతిబింబ భావము. పరమాత్మ బింబస్థానీయం, జీవుడు ప్రతిబింబం లాంటి వాడు. దానికి ఉదాహరణలో వెనకాల చెప్పుకున్న అద్దంలో పురుష ప్రతిబింబము, జలంలో సూర్య ప్రతిబింబము, అలాగే జీవుడు శరీరంలో జీవరూపంలో పరమాత్మ యొక్క ప్రతిబింబం వచ్చింది అనేటువంటి మాటలు చెప్పారు. ఇది సిద్ధాంతం చేశారు. కానీ ప్రతిబింబవాదంలో పూర్వపక్షం ఉంది బ్రహ్మసూత్రంలో. ప్రతిబింబ దృష్టాంతం అయుక్తమయ్యా, ఎందువల్ల అంటే దానికి రాస్తున్నారు చూడండి. అంబువద్ అగ్రహణాత్మ తథాత్వం అని బ్రహ్మసూత్రాల్లో ప్రతిబింబ దృష్టాంతం కుదరదు, అయుక్తము. ఎందువల్ల? సూర్యస్య విప్రకృష్ట దేశస్థ జలాదేహే ప్రతిబింబ యోగ్యస్య ఉపలంభాత్ ఆత్మనః విప్రకృష్ట వస్వభావాత్ తథావిధ మూర్తాభావాచ్చ. ఈ రెండు మాటలు ఉన్నాయి. సూర్యుడు అంటే వేరే చోట ఉన్నాడు, దూరంగా ఉన్నాడు, ఆయనకి రూపం ఉంది. కాబట్టి ఆ సూర్యుడు
వేరే చోట్ల ఉండే భూమి మీద జలంలో ప్రతిబింబించవచ్చు. దానికి కారణాలు ఏంటి? అది విప్రకృష్ట దేశంలో ఉన్నాడు ఒకటి, దూరంగా ఉండే దేశంలో జలంలో ప్రతిబింబించవచ్చు. అంటే తన నీడ లేదా తన ప్రతిబింబం తనకంటే వేరేగా దూరంగా ఉన్న చోట్లలో పడుతుంది తప్ప పూర్తిగా తనలోనే తను నీడబడుతుంది అంటే ఏమాట? ఈ జీవుడు అనేవాడు ఎవడు అంటే పరమాత్మే. అంటే పరమాత్మ యొక్క నీడ పరమాత్మలోనే పడింది అనే మాట వస్తుంది. విప్రకృష్ట వస్తువు లేదు కదా, తనకంటే వేరే వస్తువు లేదు. ఆత్మ దూరం కాదు, ఆత్మ తన స్వభావం, తన స్వరూపం అన్నప్పుడు దీనికి ప్రతిబింబం ఎలా వస్తుంది? పైగా బింబం రావాలంటే తథావిధ మూర్తాభావ, దాని యొక్క రూపం లేదు. ఆకారం ఉంటే ప్రతిబింబం వస్తుంది. నిరాకారమైన వస్తువుకి ప్రతిబింబం ఏంటి? ప్రతిబింబం రావాలి అంటే దానికి ఒక మూర్తి, ఆకారము, పరిచ్ఛిన్న పరిమాణము, క్రియ ఇవన్నీ ఉంటే దానికి ప్రతిబింబం వస్తుంది. కానీ పరమాత్మకి క్రియలు లేవు, అవయవాలు లేవు, ఆకారాలు లేవు, రూపం లేదు. ఆ పరమాత్మకి ప్రతిబింబం ఏమిటండి అని అడుగుతాం కదా అని ఈ ప్రశ్న అడిగారు. బింబ ప్రతిబింబ భావం కుదరదు. ఎందువల్ల విప్రకృష్ట దూరంగా ఉన్న వస్తువు దీనిలో ప్రతిఫలించవచ్చు. ప్రతిబింబ ఫోటో వస్తుంది. కెమెరా చేత మనకు ఫోటో తీస్తాడు కానీ కెమెరా తనకే ఫోటో తీసుకుంటుందా? కెమెరాలో వస్తుంది. అది ఎలా వస్తుంది? దూరంగా ఉన్నది తీసుకుంటాం కానీ తనకంటే వేరు కాదు తనే అంటే తనకి తనే ఫోటో తీసుకుంటుంది, తనకి తనే ప్రతిబింబం అనే మాట ఎలా కుదురుతుంది? అలాగే ఆత్మవస్తువుకి ప్రతిబింబం ఏంటండి అని అంటే నిజమే. నా సర్వాంశే దృష్టాంత సామ్యం అపితు వివక్షితాంశే ఏవా, ఇది సిద్ధాంతం. పరమాత్మ జీవుడు, పరమాత్మకు ప్రతిబింబమే జీవుడు అంటే అది అన్ని మొత్తం అంతా పరమాత్మ ధర్మాలు అన్ని జీవుడు ఎందుంటే అప్పుడు ఆయనకు ప్రతిబింబం ఎందుకని ఆయనే అంటాం. దృష్టాంతము ఇది కూడా ఏం చెప్పారు? సర్వాంశే దృష్టాంత సామ్యం లేదు. ఇలాగ ఉదాహరణ సచయథ జలసూర్య ప్రతిబింబ జల చలనే చలతి జలబుద్ధౌ వర్తతే తథా అంతఃకరణాద్యుపాధౌ ప్రవిష్టం బ్రహ్మ జీవరూపేణ అంతఃకరణోపాధి అనువర్తతే. అది ఈ ప్రయోజనం. దీనికి దృష్టాంతం ఏమిటి అంటే జలంలో సూర్యుడు ప్రతిబింబించాడు. అప్పుడు ఏమవుతుంది? ఆ నీరు కదిలితే సూర్యుడు కూడా కదిలినట్టుగా ఉంటాడు. అలాగే నీరు పెరిగితే సూర్యుడు పెరుగుతాడు అన్నట్టుగా ఉంటుంది. కెరటాల్లో వచ్చింది అంటే సూర్యుడు కూడా కెరటాల్లో పుట్టుకు వచ్చేసినట్టుగా ఉంటాడు. నీరు బాగా ఎక్కువగా పెరిగితే ప్రతిబింబం పెద్దది. జల వృద్ధం వర్ధతే జలచలనే చలతి, అది జలవంతు ఉండే సూర్య ప్రతిబింబం. అలాగే బుద్ధి అనే అంతఃకరణము అనేటువంటి ఉపాధిలో ప్రవేశించిన బ్రహ్మవస్తువు కూడా అంతఃకరణోపాధిని బట్టి ఆ జీవుడి యొక్క అంతఃకరణం నేను సుఖంగా ఉన్నాను అనుకుంటే ఇది సుఖంగా ఉన్నాను అనుకుంటుంది. నేను దుఃఖంగా ఉన్నాను అంటే ఆ ఉపాధి ధర్మాన్ని బట్టి నేను అహం సుఖి, అహం దుఃఖి, అహం మూఢ ఇవన్నీ అనుకుంటుంది. అంటే ఆ ఉపాధి ధర్మాలని తన యందు సంక్రమింప చేసుకుంటుంది. అంతవరకే దృష్టాంత సామ్యం. జలానికి జలసూర్యుడికి దీనికి దృష్టాంత సామ్యం ఏంటి అంటే జలమందు ప్రతిబింబించిన సూర్యబింబము, సూర్య ప్రతిబింబం జలంలో వచ్చింది. అలాగే జీవుడి యందు బ్రహ్మ యొక్క ప్రతిబింబం వచ్చింది. ఈ రెండింటికి పోలిక ఏమిటి అని అంటే అది పెరిగితే పెరగడం, అది చలిస్తే నడవడం ఇలాంటివి. జలం చెల్లిస్తూ ఉంటే సూర్య ప్రతిబింబం చెలించినట్టుగా ఉంది. జలం వృద్ధి పొందితే సూర్య ప్రతిబింబం కూడా వృద్ధి పొందినట్టుగా ఉంది. ఆ రకంగానే అంతఃకరణం అనే ఉపాధి ఏం చేస్తుందో ఆ ఉపాధి యొక్క ధర్మాలన్నిటినీ ఉపాధిలో ప్రవేశించిన జీవరూపంగా ఉన్నటువంటి పరమవస్తువు కూడా ఆ ఉపాధిని అనుసరిస్తుంది. ఎవరు చెప్పారని మీకు ధ్యాయతీవా వేలాయతీవా అని ఉపనిషత్తు. అది ధ్యానం చేస్తున్నట్టుగా ఉంది, బాగా చలిస్తూ ఉన్నట్టుగా ఉంది. ధ్యాయతీవా లేలాయతీవా అవి యువ శబ్దాలు వాడే రెండు చోట్ల. ఇది కదలదు, కదిలినట్టుగా ఉంటుంది, ఆలోచించినట్టుగా ఉంటుంది అనేటువంటి మాటలు చెప్పారు. అంచేత నటు సర్వాంశే సామ్యం, పూర్తిగా సామ్యం మాత్రం లేదు. దృష్టాంతం చెప్పాం కదా అని దృష్టాంతంలో ఉన్న అన్నీ కావాలి అంటే రావు. నీ ముఖం చంద్రుడు లాగా ఉంది అన్నాం అనుకోండి, ముఖం చంద్రుడుగా ఉంది అంటే చంద్రుడు గ్రహణం పట్టింది కనుక ఈ ముఖానికి కూడా గ్రహణం పడుతుందండి, ఎవరు తినేస్తాడు ఈ ముఖాన్ని అంటామంటే అది కాదయ్యా ఉద్దేశం. అదేదో అందంగా ఉంది, గుండ్రంగా ఉంది, వర్తులత్వము ఆహ్లాదకత్వము అనే ధర్మాల వరకే ముఖానికి చంద్రుడికి సామ్యం అంతే తప్ప దానికి సంబంధించిన అన్ని వస్తువులు అన్ని పదార్థాలు శుక్లపక్షంలో పెద్ద పెరుగుతుంది,
కృష్ణపక్షంలో తగ్గిపోతుంది అంటే అలాంటి ఉద్యోగాలన్నీ ముఖానికి ఏమి అంటకట్టం. దృష్టాంతం ఉండే ధర్మాలు అన్నీ మనం తీసుకోము. సర్వాంశే దృష్టాంత సామ్యం లేదు అనేది సిద్ధాంతం. కాబట్టి మీ ప్రశ్నకి అవకాశం లేదు అని సమాధానం చెప్పారు బ్రహ్మసూత్రాల్లో. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనకి. అంచేత పరమాత్మ సంసారి అవుతాడా అంటే కాదు. పరమాత్మకి సంసారం లేదు. సంసారము జీవుడి యొక్క ధర్మం, అది ఉపాధి ధర్మం. ఉపాధి ధర్మం ప్రతిబింబానికే ఉంటుంది తప్ప పరబింబానికే ఉండదు. కనుక సంసార దుఃఖాలు, సంసారంలో పడ్డం, ఈ బాధలు, ఇవన్నీ కూడా నిజంగా జీవుడికే తప్ప పరమాత్మకి చెందవు. వస్తుతః జీవుడు పరమాత్మ వేరు కాదు, ఒకటే. తత్వమస్యాది వాక్యముల చేత జీవో బ్రహ్మైవ అనే మాట చెబుతాం మేము. జీవుడు ప్రతిబింబ స్థానీయుడు కనుక ఈ ప్రతిబింబానికి వచ్చేటువంటి గుణదోషాలు ఏవి బింబానికి చెందవు అనే వరకే మాకు అభిప్రాయము అన్నమాట. అదే రాశారు చూడండి. అతః నా స్వతః సుఖ దుఃఖాదిభి నసంబధ్యతే అని భాష్యకారులు రాశారు. దానికి ఉదాహరణగా చెప్పిన మాట యథా పురుషాదిత్యాదయ భాష్యం. యథా పురుష ఆదిత్యాదయ ఆదర్శ ఉదకాదిషు ఛాయామాత్రేణ అనుప్రవిష్టాః ఆదర్శ ఉదకాది దోషైః నసంబధ్యంతే తద్వద్దేవతాపి అనే మాట రాశారు. దానికి ఉదాహరణ సూర్యో యథా సర్వలోకస్య చక్షుః నలిప్యతే చాక్షుషైర్బాహ్య దోషైః. సూర్యుడు సమస్త లోకానికి చక్షుస్సు లాంటివాడు. చక్షుస్సు కదా అండి, మాకేమో మెల్లకన్ను ఉంది, లేకపోతే ఓ కన్నుకి క్యాటరాక్ట్ వచ్చింది, ఈ దోషాలు సూర్యుడికి ఏం పట్టవదు. ఏం నలిప్యతే బాహ్య దోషై. బాహ్యమైన చక్షుషేంద్రియానికి సంబంధించిన దోషాలు సూర్య భగవానుడికి ఏమీ అంటవు. ఆయన లోకానికి అందరికీ చక్షుస్ అని అంటారు. జగత్ చక్షుషే అనే మాట ఉంది. జగత్తుకి చక్షుస్థానీయుడు సూర్యుడు. అంతవరకే. అంతే తప్ప ఈ లోకంలో ఉండే కంటికి ఉండే రోగాలన్నీ సూర్యుడికి వచ్చాయి అంటే అవేమో ఒప్పుకోము. నా దిప్యతే చాక్షుషై బాహ్య దోషై ఏకస్తథా సర్వభూతాంతరాత్మ నా లిప్యతే లోక దుఃఖేన బాహ్య. పరమాత్మ ఒకటే అయినప్పటికీ, సర్వభూత అంతరాత్మ అయినప్పటికీ, ఆ భూతములలో ఉండే లోక దుఃఖాలతోటి ఈ పరమాత్మకి ఎటువంటి సంబంధము లేదు. ఈయన ఒకటే, దానిలో సందేహం లేదు. సర్వభూతాంతరాత్మ యద్యపి ఏక, దానిలో ఒప్పుకుంటాం. కానీ ఆ లోక దుఃఖ బాహ్యమైనటువంటి లోక దుఃఖాలతో వీరికి ఎటువంటి సంబంధము లేదు. నా లిప్యతే లోక దుఃఖేన బాహ్య. అది ఏకత్వం ఒకటే అన్నాడు. ఆకాశవత్ సర్వగతస్య నిత్య ఇది కాటకే. కఠోపనిషత్తుల్లో ఇది ఆకాశము వలె సర్వగతము. ఆకాశం అన్నిటిలోనూ ఉన్న ఆకాశం ఒకటే. ఆకాశం అనేకం కాదు. అలాగే చైతన్యం ఒకటే. సర్వజీవాంతరవర్తి చైతన్యం ఒకటే. జీవుడు చేతనుడే, జీవుడు బ్రహ్మస్వరూపుడే, నిత్యుడే. అంతవరకు కానీ మరి ఆయన కార్యక్రమాలన్నీ అది ధ్యాయతీవా లేలాయతీవా అని వాజశ్రేయకంలో బృహదారణ్యకంలోనూ వాటిలోనూ చెప్తున్నారు. కనుక బుద్ధి ధర్మాలు ఉన్నప్పటికీ, బుద్ధి ధర్మాలు ఆత్మయందు ప్రతీతములు అయినప్పటికీ అవి మిథ్యాత్వోక్తేహత దోషా సంభవ. బుద్ధి ఎందుండే ధర్మాలు, బుద్ధి సంబంధం మాయ వల్ల కలిగింది. బుద్ధి యొక్క ధర్మాలు ఇక్కడ ఉన్నట్టుగా అనిపించినా అది కేవలం ఇవా ధ్యాయతి ఇవా లేలాయతి ఇవా అనే మాటే చెప్పాను తప్ప ఆ ధర్మాలు, బుద్ధి ధర్మాలన్నీ ఆత్మకి అంటవు అనేటువంటి మాట కూడా ఈ ఉపనిషద్ వాక్యాలను బట్టి మనకి తెలుస్తుంది అనేటువంటి. సూర్యో యథా సర్వలోకస్య చక్షు నలిప్యతే చాక్షుషైర్బాహ్య దోషై ఏకస్తథా సర్వభూతాంతరాత్మ నిలిప్యతే లోక దుఃఖేన బాహ్య. అంటే లోక దుఃఖము చేత బింబస్థానీయుడైన పరమాత్మకి సంబంధం లేదు అనేటువంటి మాట. అలాగే అది వేరు ఇది వేరు కాదు. ఆకాశవత్ సర్వగతస్య నిత్యం, ఒకటే చైతన్యం అన్నిట్లోనూ ఉంది. సర్వజీవాంతర్యామి అయిన ఆత్మ ఒకటే అన్నప్పటికీ వాడికి క్రియలు అన్నీ ఉంటాయా అంటే కాదు. ధ్యానము లేదా చలనము ఇవన్నీ ఉన్నట్టుగా అనిపిస్తాయి తప్ప ఉండవు. ఎలాగా అంటే జలం చలిస్తోంది, నీరు కదులుతోంది, సూర్యుడు కదిలినట్టుగా అనిపిస్తాడు. కదులుతాడా అంటే లేదు. చెట్టు మీద మన గట్టు నది ఒడ్డున చెట్లు ఉంటాయి. నదిలో పడవ నడుస్తూ ఉంటే చెట్లన్నీ పరిగెత్తినట్టుగా కనిపిస్తాయి, వెనక్కి పారిపోతుంటాయి. చెట్లు కదులుతాయా అంటే చెట్లు కదలవు, ఆ చెట్టు అక్కడే ఉంటుంది. వీడు నామం ఎవరికి వెళ్తోంది, వీడి చలనం వీడి ఎందు ఉంది, భ్రాంతి అక్కడ కలుగుతుంది. ఆ చెట్లు పరిగెడుతున్నాయి,
రైలు పరిగెడుతూ ఉంటే ప్లాట్ఫారాలు పరిగెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇదంతా భ్రాంతి సిద్ధము తప్ప వాస్తవం కాదు. తర్వాత నన్ను ఛాయామాత్రస్తే జీవ పురుష ఇవ ప్రాప్తస్తథా పరలోక ఇహలోకాది తస్య అని మాట. ఇప్పుడు ఈ జీవుడు అనే మాట ఏమన్నారు ఇప్పుడు అని అంటే, ప్రతిబింబమందు ఛాయాపద ప్రయోగం చేశారు. ఛాయారూపుడు అన్నాం కదా, నీడ లాంటి వాడు అన్నాం కదా. నీడ అంటే ప్రశ్న చేస్తున్నాం. అంటే ఎలాగా? ఛాయామాత్రస్తే జీవ పురుష ఇవ, అది అబద్ధము. నీడ లాంటి వాడు అంటే జీవుడు లేడు అనే మాట ఉంది. జీవుడు అంటే వీడే తప్ప వీడికంటే వేరేగా లేడు. మనిషి కంటే వేరేగా జీవుడు లేడు. ఎందువలన? మనిషి కంటే వేరేగా నీడ లేదు. మనిషే నీడలా కనిపిస్తుంది తప్ప మనిషి కంటే వేరేగా నీడ ఉంటుందా? ఉండదు కదా. అంచేత అది వృషైవ అప్పుడు జీవుడు వృష అబద్ధమే అంటే మిథ్యారూపుడు అనే మాట అంటే అప్పుడేమొస్తుంది? తథా పరలోక ఇహలోకాది తస్య, ఇక్కడ ఇహలోకము పరలోకము అన్ని కూడా వీటి అంటికి రావాల్సి వస్తుంది. అంటే ఇదంతా అబద్ధమే అవ్వాల్సి వస్తుంది. జీవుడు అబద్ధము అని తేలింది కదా. జీవుడు నీడ లాంటి వాడు. ఎప్పుడైతే నీడ లాంటి వాడైతే అప్పటికి వాడికి ఇహలోకంలో ఉండే సంబంధాలు, పరలోకము, ఆ పరలోక ప్రాప్తికి కారణమైన మోక్షము, దాని యొక్క కారణము, ఇదంతా అబద్ధమే కావాలి కదా. జీవుడే అబద్ధం అన్నప్పుడు ఆయనకి ఇహలోకం ఏమిటి, పరలోకం ఏమిటి, వాడికి బంధం ఏమిటి, మోక్షం ఏమిటి, మొత్తం శాస్త్రం అంతా ఎత్తేస్తుంది అనే ప్రశ్న. ఆనందగిరి వ్యాఖ్యానం చూసుకోండి. నన్విధి ప్రతిబింబే ఛాయాశబ్ద ప్రయోగాత్ మిథ్యాత్వం ఇష్టమితి శంకతే నన్విధి. ఛాయామాత్రుడే జీవుడు అనే కనుక అయితే వాడు అబద్ధం అవుతాడు, మిథ్యాభూతుడు అవుతాడు. జీవుడు మిథ్య అని కనుక మీరు ఉంటే అప్పుడు ఇహలోక పరలోకాది తస్య మిథ్యైవ భవతి అని అర్థం అనమాట. వాడికి ఆయనే మిథ్య అంటే ఆయనకి ఇహలోకము, పరలోకము, బంధము, మోక్షము ఇవన్నీ అబద్ధమే అవుతాయి కదా అనే ప్రశ్న వస్తుంది. అది ప్రశ్న సమాధానం. దాన్ని వివరించారు ఆయన. తన మృషాత్వం ఇష్టమేవేత్యాశంక్యాహ తథా అని అర్థం. తథా పరలోక ఇహలోకాది తస్య. జీవుడు అబద్ధము అని ఒప్పుకుంటే అప్పుడు వచ్చే ఇబ్బంది ఏంటి అంటే, ఆ జీవస్య తథాత్వ జీవస్య మృషాత్వే స్వీకృతే సతి, అది ఆనందగిరి వ్యాఖ్యానంలో జీవస్య మృషాత్వే స్వీకృతే సతి తస్య ఇహలోక పరలోకౌ తద్ధేతు మోక్ష తద్ధేతుశ్చేతి సర్వం మృషా స్యాత్ ఇత్యర్థ. ఇదంతా అబద్ధమే కావాల్సి వస్తుంది. జీవుడే అబద్ధము అనే తెలియ మాటకి జీవుడికి ఇహలోకంతో సంబంధం లేదు, జీవుడికి పరలోకంతో సంబంధం లేదు, లేదా ఇహ పరలోకానికి కారణమైనటువంటి ఏదో స్వర్గాది లోకానికి కారణమైన యజ్ఞయాగాదులు, మోక్షమునకు కారణమైన జ్ఞానము అన్ని అబద్ధమే అవ్వాల్సి వస్తుంది. మొత్తం వ్యవస్థ అంతా చెడిపోతుంది కదా అని ప్రశ్న. ఇదంతా సర్వం వృషా స్యాదిత్యర్థ, అది ప్రశ్న. దానికి సమాధానం ఏంటి? నైష దోష. ఎందువలన? విశిష్ట రూపేణ మిథ్యాత్వం ఒప్పుకున్నాం కానీ స్వరూపేణ సత్యత్వం ఉంది కదా. విశిష్ట రూపేణ జీవుడు మిథ్య అన్నాం, కానీ స్వస్వరూపేణ బ్రహ్మస్వరూపుడే ఆయన. నేను అహం బ్రహ్మాస్మి అని అనుకుంటున్నాడు కదా. అలాంటప్పుడు ముక్తి వస్తుంది అనేది నైష దోష. సదాత్మన సత్యత్వాభ్యుపగమా అంటే జీవుడు జీవ రూపంలో బుద్ధ్యాది ఉపాధులతో కూడిన జీవస్వరూపంతో వృష అబద్ధం. అదే సద్రూపంగా సదాత్మన అంటే వాస్తవంగా బ్రహ్మరూపుడైన జీవుడు సత్యమే. బ్రహ్మగా సత్యమే, జీవుడుగా అబద్ధం. సదాత్మన సత్యత్వాభ్యుపగమ అంటే బ్రహ్మరూపేణ సత్యత్వం సిద్ధం పూర్తిగా ఉంది అని అర్థం. దాని మీద మళ్ళీ ప్రశ్న చేశారు. మిథ్యాత్వం ఎలా వస్తుంది అని అంటే, సర్వంచ నామరూపాది సదాత్మనైవ సత్యం వికారజాతం స్వతస్తు అనృతమేవ. ఇదే మాట. సర్వంచ నామరూపాది సదాత్మనైవ సత్యం వికారజాతంతో స్వతస్తు అనృతమేవ. అదంతా పూర్తిగా వికారజాతం అంతా కూడా తనంతట తానుగా అబద్ధం. సదాత్మన సత్యం. వాచారంభణం వికారో నామధేయం వృత్తికేత్యేవ సత్యం అనేటువంటి మాట ఉంది కదా. అంచేత ఏమిటి? ప్రపంచముగా అబద్ధం. ప్రపంచం కూడా బ్రహ్మేందు కల్పితం, బ్రహ్మాత్మన సత్యమే. అంచేత జీవశబ్దం కూడా, జీవశబ్దం చేత చెప్పబడేటువంటి ఈ జీవుడు కూడా బ్రహ్మస్వరూపంగా సత్యుడే, స్వరూపేణ మిథ్య అనేటువంటి మాట చెప్పాలి అని మాట. సర్వంచ నామరూపాది సదాత్మనైవ సత్యం
ఈ నామరూపాదులన్నీ నిజమా అబద్ధమా అని అడిగాం. నామరూపాదులన్నీ సదాత్మకంగా సద్రూపంగా సత్యమే అవుతుంది. వికార జాతం స్వతస్తు అనృతమే. వికారముగా చూస్తే మాత్రం అబద్ధం. ఈ వికారం అంతా సద్రూపంగా బ్రహ్మస్వరూపంగా చూస్తే నిజం. ఇప్పుడు మనందరం ప్రపంచం సత్యమా మిథ్య అని అడిగా ఉంటుంది. ప్రపంచంగా మిథ్య, ప్రపంచం సదాత్మన సత్యం. ఈ ప్రపంచం అంతా బ్రహ్మే కదా, బ్రహ్మ కంటే వేరే లేదు. మీకు ప్రపంచము బ్రహ్మరూపంతో నిజము, ప్రపంచము స్వస్వరూపంతో మాత్రం అబద్ధము. అలాగే జీవుడు కూడా జీవరూపంతో అబద్ధం. పురుష జీవుడు బ్రహ్మాత్మన నిజం అనేటువంటి మాట సమాధానం చెప్పారు. సదాత్మన సత్యత్వాభ్యుపగమా సర్వంచ నామరూపాది సదాత్మనైవ సత్యం వికార జాతం స్వతస్తు అనృతమేవ. సద్రూపంగా బ్రహ్మస్వరూపంతో అదంతా నిజము, వికార రూపంతో మాత్రం అన్ని అబద్ధమే. ఎవరు చెప్పారు అంటే వాచారంభణం వికారో నామధేయం ఇత్యుక్తత్వ తథా జీవోపీతి. జీవుడు కూడా అంతే. జీవుడు జీవరూపంలో అబద్ధమే, బ్రహ్మస్వరూపంలో నిజం. బ్రహ్మగా నిజము, జీవుడిగా అబద్ధం. యక్షానురూపోకి బలిదికి న్యాయ ప్రసిద్ధి విశిష్ట రూపేణ చెప్పాం మనం. దీనిలో అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు కింద రాస్తూ ఉంటారు. అంటే ప్రతిబింబత్వమేవ తస్మిన్ కల్పితం అని రాశారు అభినవనారాయణ వ్యాఖ్య. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతిబింబము బింబము, ప్రతిబింబత్వం అనేది మాత్రమే కల్పితం. స్వరూపంతో బింబ అభిన్నత్వా సత్యం. బింబ ప్రతిబింబ భావం దగ్గర ఇది ప్రతిబింబము అనే మాట అబద్ధం. ఇది బింబమే కదా అంటే బింబం సత్యమే. అద్దంలో చూసుకున్న అద్దంలో ముఖం అబద్ధం, ముఖం సత్యం. ముఖం లేదన్న ముఖం ఉంది, అద్దంలో ప్రతిబింబం సత్యం కాదు. ప్రతిబింబం మాత్రం అబద్ధము, బింబం మాత్రం అదే రాశారు ఆయన వ్యాఖ్యానం చూడండి. సదాత్మనేతి అభినవనారాయణ వ్యాఖ్యానంలో ప్రతిబింబత్వమేవ తస్మిన్ కల్పితం స్వరూపంతో బింబ అభిన్నత్వా సత్యమిత్యర్థ. ఉపాధి జీవేనాత్మ జీవుడుగా. జీవుడు అంటే ఏంటి? బుద్ధి ఉపాధికమైన చైతన్యం. ఆ ఉపాధి ఇచ్చి కనుక ఉపాధి రూపంతో విశిష్ట రూపేణ ఉపాధితో కూడినటువంటి జీవుడుగా మాత్రం అబద్ధము. వస్తునగా సద్రూపంగా బ్రహ్మ నిజము. అదే రాశారు. అత సదాత్మన సర్వ వ్యవహారాణం సర్వ వికారాణం చ సత్యత్వం సతః అన్వయేన అనృతత్వమితి చ కశ్చిత్ దోషః. సతః అన్యత్వేన అంటే వస్తుతః ప్రపంచమంతా సర్వ వ్యవహారములు అన్ని వ్యవహారములు లేదా అన్ని వికారములు ఇవన్నీ కూడా సదాత్మన నిజము, సత్యత్వము, ఏకత్వమే చెప్తారు. సద్రూపంగా బ్రహ్మరూపంతో ఇదంతా నిజమే. మరి ఎక్కడ సత్ కంటే భిన్నంగా చెబితే మాత్రం అనృతత్వం. అంటే తార్కికులు ఏ రకమైనటువంటి సంబంధము మనకి చెప్పడానికి వీల్లేదు అనేటువంటి అభిప్రాయం ఉన్నది. అంటే వీళ్ళ ప్రశ్న ఏంటి? యక్షానురూపో బలిహీన ఎందుకన్నారు అంటే ఆనందగిరిలో సమర్థం చేశారు ఆయన. భోక్త స్వరూపేణాపి సత్యోస్తు భోగ్య ప్రపంచస్యైవ మిథ్యాత్వమిష్యతాం అని ప్రశ్నించారు. అక్కడ వ్యవస్థ రాశారు. ఆనందగిరి టీక చదువుకోండి చూడండి. ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే భోక్త భోగ్యము రెండు వస్తువులు ఉన్నాయి. ప్రపంచము భోగ్య వస్తువు, భోక్త అయిన జీవుడు ఉన్నాడు. ఇప్పుడు మీరు స్వరూపంతో భోక్త అనేటువంటి వాడు బ్రహ్మస్వరూపంతో నిజము, జీవస్వరూపంతో అబద్ధము అని చెప్పారు. భోక్త జీవుడు, ఈ జీవుడే ప్రపంచాన్ని అనుభవిస్తున్నాడు. ఇహలోక పరలోకాల సుఖాలన్నీ ఆయనే అనుభవిస్తున్నాడు. ఈయన నిజమా అబద్ధమా అని ప్రశ్న వస్తే ఈయన తన జీవస్వరూపంతో అబద్ధం, బ్రహ్మస్వరూపంతో నిజము అని తేల్చారు వెనక. అలా ఎందుకనండి? భోక్త స్వస్వరూపంగా కూడా సత్యమే అనండి, నష్టమే ఉంది. అంటే అలా అయితే ఎలా కుదురుతుంది? భోగ్య ప్రపంచం అబద్ధం అనండి. భోగ్య ప్రపంచం అబద్ధం అనండి. భోక్త అంటే ఏం ప్రశ్న ఏంటి? బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటున్నాం. ఆ సిద్ధాంతంలో జగత్తు అయినది భోగ్య ప్రపంచం, అది అబద్ధం అని చెప్పుకుందాం. ఈయన కూడా అబద్ధం అని ఎందుకనాలి? ఈయన బ్రహ్మస్వరూపుడే కదా, ఈయన సత్యమే అంటాం.
జీవుడు బ్రహ్మరూపంగానూ సత్యమే, జీవరూపంగా కూడా సత్యమే అని అంటాం. భోగ్య ప్రపంచం మాత్రమే అబద్ధము అని అనుకుంటాము అని ప్రశ్న చేస్తే దానికి సమాధానం చెప్పారు. భోక్త స్వరూపేణాపి సత్యోస్తు భోగ్య ప్రపంచస్యైవ మిథ్యాత్వమిష్యతాం ఇత్యాశంక్య యక్షానురూపోహి బలిరిత న్యాయాత్. ఆ న్యాయానికి అర్థం ఏమిటి అని రాస్తున్నారు చూడండి. లౌకిక న్యాయానుసారేణ భోగ్య ప్రపంచస్య మిథ్యాత్వే భోక్తులపి విభక్త స్వరూపేణ తత్వసిద్ధి. అది యక్షానురూపో బలిహి అని నిజం పట్టింది అన్నాం అనుకోండి, దానికి తగినట్టుగా బలిస్తాం. అన్నం పెట్టాలి. అవి వచ్చిన వాడు ఎక్కువ అన్నం తింటాడు అంటే ఎక్కువ వడ్డిస్తాం, ఆయన చిన్న తక్కువగా వచ్చాడంటే తక్కువగా వడ్డిస్తాం. ఆయన్ని బట్టి యువతల వాడు కూడా ఉంటాడు కదా. భోగ్య ప్రపంచం అబద్ధమైతే దానికి సంబంధించిన భోక్త కూడా అబద్ధమే కదా. భోక్త నిజమని ఎలా అంటారు మీరు? అది యక్షానురూపమైన బలి. యక్షము ఉంటే అది సదృశమైన బలి ఉంటుంది. అలాగే భోగ్య ప్రపంచం ఎలాంటిదో దానికి తగినటువంటి భోక్త కూడా అలాంటి వాడే అవుతాడు. భోగ్య ప్రపంచం అబద్ధం నువ్వు ఒప్పుకుంటే భోక్త కూడా అబద్ధమనే తప్ప సత్యం అనడానికి లేదు. అది యక్షానురూపో బలిహి అనే న్యాయం చేత. అంచేత జీవశబ్ద వాచ్యస్య మిథ్యాత్వేపి. దీనివల్ల ఏం జరిగింది? జీవశబ్దం చేత చెప్పబడేటువంటి వాడు జీవుడు అని పిలువబడేవాడు అబద్ధము అంతే. వాస్తవంగా ఆయన బ్రహ్మే కదా అన్నప్పుడు తన లక్ష్యస్య సన్మాత్మస్య సత్యత్వమితి వ్యవస్థ అంతే. అంటే జీవుడు అనే మాటకి కించిజ్ఞుడైన జీవుడు అంటే జీవశబ్దం చేత చెప్పబడేటువంటి ఒక వ్యక్తి, వాడు ఆ జీవశబ్దం చేత వాచ్యార్థంగా చెప్పబడేవాడు మిథ్య అంటారు. భోగ్య ప్రపంచం మిథ్య కనుక తదనురూపంగా వీడు కూడా మిథ్య అంటాం. కానీ వాచ్యార్థమే కాదు, లక్ష్యార్థం ఉంది. ఉదాహరణ తత్వమసి దగ్గరే తీసుకుంటే త్వం పదం ఉంది. త్వం పదానికి వాచ్యార్థం ఏమిటి? జీవుడు. త్వం పదానికి లక్ష్యార్థం ఏమిటి అంటే చైతన్యం. ఆ త్వం పద లక్ష్యార్థ రూపేణ చైతన్యముగా అది నిజం, నిత్యం. త్వం పద వాచ్యార్థ రూపంలో పురుషార్థం. అలాగే జీవశబ్ద వాచ్యార్థమైనటువంటి దానికి పురుషార్థం ఒప్పుకున్నా జీవశబ్దం చేత లక్ష్యమైనటువంటి సన్మాత్రమే లక్ష్యం, చైతన్యమే లక్ష్యం, అది నిజము సత్యము అని చెప్పాలి వ్యవస్థలు. ఏమంటే జీవ మిథ్యావా సత్యోవా అని అడిగితే జీవశబ్ద వాచ్యార్థం పురుష అబద్ధము, జీవశబ్ద లక్ష్యార్థము సత్యే కనుక నిజము సత్యము. అలాగే తత్వంపద వాచ్యాలు కూడా దగ్గర అంతే. తత్పద లక్ష్యార్థము తత్పద వాచ్యార్థం. తత్పద వాచ్యార్థంతో మాకు పని లేదు, లక్ష్యార్థం నిత్యము అని చెప్పాలి. తత్పదానికి లక్ష్యార్థం ఏదో త్వంపదానికి కూడా లక్ష్యార్థం అదే కనుక జీవో బ్రహ్మైవ అంటే ఆ రెండు ఒకటే. లక్ష్యమే లక్ష్యార్థమే నిజము, లక్ష్యార్థము రెండు ఒకటే. వ్యవహారంలో వాచ్యార్థములు జీవుడు వేరు బ్రహ్మ వేరు వేరే వేరేగా అన్నాం. దానిలో జీవుడు అబద్ధం అయితే అవలేదు. ఎందుకు అబద్ధం అంటే భోగ్య ప్రపంచం అబద్ధం కనుక దాని దృష్టిత జీవుడు జీవుడు కూడా అబద్ధము అని చెప్తాడు. అది వ్యవస్థ. అదే వ్యాఖ్యానంలో మనకు వచ్చేటువంటి ఉపయోగం. ప్రపంచం మిథ్య కాబట్టి తద్భోక్త అయినటువంటి జీవుడు కూడా మిథ్య అన్నాం కదా. అని జీవుడు పూర్తిగా మిథ్య కాదు. జీవుడు జీవశబ్ద వాచ్యార్థముగా మిథ్య. జీవశబ్దానికి లక్ష్యార్థమైన చైతన్య రూపంతో ఆయన సత్యమే బ్రహ్మ. సదాత్మన సత్యత్వాభ్యుపగమాత్ అని ఆచార్య స్వామి వారి భాష్యం. సద్రూపముగా నిజం. ఈ ప్రపంచము కూడా ప్రపంచ రూపంలో అబద్ధం. ప్రపంచము కూడా సదాత్మన నిజం. అది మిగిలింది ఏంటి? సత్వస్తువు అంటే ఒకటి. సద్వస్తువు మిథ్య అని ఎవడు అండు. సద్వస్తువు అబద్ధం కాదు, ఎప్పుడు నిత్యమే సత్యమే. అంటే అన్ని బ్రహ్మరూపంలో నిజములు. దానికంటే వేరుగా అతోన్యదార్థం బ్రహ్మ కంటే వేరేగా ఉంటే మాత్రం అబద్ధం. అది ఒకటే నిజము, బ్రహ్మ ఒక్కటే నిజము. దానికంటే భిన్నమైనది నేహ నానాస్తికించిన అతోన్యదార్థం. బ్రహ్మ భిన్నమైన వస్తువులన్నీ అబద్ధములే అంటున్నాం. ఆ బ్రహ్మ భిన్న అబద్ధంలో జీవుడు అవుతాడు, ప్రపంచం అవుతుంది, అన్నీ అవుతాయి. ఇవన్నీ అబద్ధాలే. ఇవన్నీ తమ వాటి స్వరూపాల్లో అబద్ధమైన సద్రూపంగా బ్రహ్మాత్మన మాత్రం అవన్నీ నిజమే అనేటువంటి మాట ఒప్పుకోవాలి. తత అన్యత్వేన అనృతత్వం ఇది నకశ్చిత్ దోష తార్కికైదిగా అనువర్తుం శక్య. ఈ తార్కికులు ఇక్కడ ఈ రకమైనటువంటి దోషాలున్నాయి అనడానికి కూడా అవకాశం లేకుండా సమర్థం చేశారు. కనుక ఉపాధి రూపమైనటువంటి బుద్ధి, ఆ బుద్ధిలో ఉపాధిలో ఉండే గుణాలతో కూడినటువంటి వాడిగా
వాడికి సుఖ దుఃఖాలు ఉంటాయి, అనిత్యత్వం వస్తుంది, అన్నీ వస్తాయి ఔపాధిక ధర్మాల్ని బట్టి. ఈ ఔపాధిక దోషాలు కానీ ధర్మాలు కానీ ప్రతిబింబానికే తప్ప బింబానికి అర్థము. కనుక ఉపాధి దోషై విముక్త శుద్ధమైనటువంటి వినిర్ముక్త చైతన్యం. ఉపాధి అబద్ధం, ఉపాధికృతమైన ధర్మం అబద్ధం, కానీ లక్ష్యమైనటువంటి బింబభూతమైన బ్రహ్మ మాత్రం నిజమే అనేటువంటిది రహస్యార్థము అని రాశారు. నరేంద్రపురి వ్యాఖ్యానం తీసుకోండి, చూడండి అక్కడ. తదత్ర భాష్యకృత మూడో లైన్ లో ఉంది. తదత్ర భాష్యకృత జీవస్య ప్రపంచ సామ్యముక్తం తద్వాచ్య జీవాభిప్రాయం. అది అంటే ప్రపంచము జీవుడు ఒకటే అని చెప్పారండి. ప్రపంచం అబద్ధము, ఏవం జీవోపి అన్నాడు. జీవుడు కూడా అబద్ధము అనే మాట ఉంది. భాష్యకారులు ఈ మాట అనేస్తే జీవుడు కూడా ప్రపంచం లాంటి వాడు అంటే జీవుడికి సత్యత్వం ఎక్కడొస్తుంది? అది తేడా కదా. ఈ గ్రంథానికి అర్థం తద్వజ్జీవోపి అనే భాష్యం ఉంది కదా. తథా జీవోపీతి, ప్రపంచం అబద్ధము అలాగే జీవుడు కూడా. ఆ మాటకి అర్థం ఏంటి? జీవుడు ప్రపంచం లాంటివాడు. ప్రపంచం లాంటివాడు అంటే ప్రపంచం అబద్ధం కనుక జీవుడు కూడా అబద్ధమేం లేదు. అప్పుడు జీవో బ్రహ్మైవ అని ఎలా కుదురుతుంది? తత్వమసి వాక్యానికి అర్థం ఎలా కుదురుతుంది? ఇన్ని ప్రశ్నలు వస్తాయి మనకి. దానికి రహస్యార్థం ఏమిటి అని రాస్తున్నారు. తదత్ర భాష్యకృత జీవస్య ప్రపంచ సామ్యముక్తం. అది కనిపించిందా? 30వ పేజీలో పైనుంచి 3వ లైన్. తద్ వాచ్య జీవాభిప్రాయం. అది అది వాచ్యమైన వాచ్యార్థమైనటువంటి జీవుడి కోసం చెప్పిన మాట. లక్ష్యస్యతు వైషమ్య సంభవాత్, లక్ష్యమైనటువంటి అర్థం వేరేగా ఉంది. ఎందువలన? ప్రపంచస్య సృష్టిశ్రవణాత్ జీవస్య తద్ అశ్రవణాత్ బ్రహ్మణ ఏవ జీవభావేన ప్రవేశశ్రవణాత్. ఇవన్నీ కారణాలు చెప్తున్నారు. ప్రపంచానికి జీవుడికి ఉండే తేడాలు ఏమిటి? ప్రపంచము సృష్టి చేయబడింది అని చెప్తున్నారు. జీవుడు సృష్టి చేయబడినట్టుగా ఎక్కడైనా ఉందా? కనుక ప్రపంచం సృజింపబడింది, సృష్టి చేయబడింది కనుక అబద్ధం. జీవుడు సృష్టి చేయబడలేదే, ఈయన అబద్ధం ఎలా అంటాం? అదొక కారణం. అలాగే జీవస్య తదశ్రవణాత్ అంటే సృష్టి లేదు, జీవ సృష్టి ఒప్పుకోలేదు, ప్రపంచ సృష్టి ఒప్పుకోలేదు. అది ఒకటి తేడా ఉంది జీవుడికి ప్రపంచానికి. రెండోది బ్రహ్మణ ఏవ జీవభావేన ప్రవేశశ్రవణాత్, బ్రహ్మగారే తదను ప్రవిశ్య అన్నాడు. దీన్ని చేసి జీవుడు జీవస్వరూపంలో బ్రహ్మే చేరాడు అని. అప్పుడు ఆయన బ్రహ్మ అబద్ధం ఎలా అంటాం? జీవుడు అంటే ఎవరు? బ్రహ్మే కదా. అంచేత బ్రహ్మయే జీవుడిగా జీవభావంతో ప్రవేశించాడు అనే మాట ఒకటి. జీవస్య స్వప్రకాశ నిత్యత్వ శృతే, జీవుడు స్వప్రకాశుడు నిత్యుడు అనేటువంటి మాటలు కూడా ఉన్నాయి. కాబట్టి జీవుడు ప్రపంచం లాంటివాడు అంటే ఏదో ఆపేక్షికమైన ఉపాధి ధర్మాలని బట్టి చెప్పిన మాటే తప్ప వస్తుతః జీవుడికి ప్రపంచ సామ్యం లేదు. జీవుడు వేరు, ప్రపంచం వేరు. ప్రపంచం సృజింపబడినది, జీవుడు సృజింపబడలేదు. పైగా ప్రపంచం అబద్ధము. జీవుడు బ్రహ్మే జీవుడుగా వచ్చాడు. జీవుడు ఏకము స్వప్రకాశుడు నిత్యుడు అనేటువంటి మాట ఉంది. కాబట్టి సిద్ధాంతం ఏంటి? తస్మాత్ ఉపాధి రూపధీస్థ ఉపాధిస్తత్వం ఉపాధిస్థత నిర్వినిర్ముక్తం చేతి ఏతేషు ఉపాధే తత్సత్వస్య చ మిథ్యాత్వేపి ఉపాధిస్థస్య జీవపద లక్ష్యస్య బింబభూత బ్రహ్మైక్యం శాస్త్రార్థః ఇది రహస్యం. ఈ శాస్త్రం యొక్క తాత్పర్యం ఏది? ఆచార్యుల వారి యొక్క అభిప్రాయం ఏది అని అంటే ఉపాధిని బట్టి. ఉపాధి ఏంటి? బుద్ధి. ఉపాధి రూపమైన బుద్ధి. ఆ ఉపాధి రూపమైన బుద్ధి ఎందు ఉన్నవాడు, ఉపాధిలో ఉండుట, ఉపాధిత నిర్వినిర్ముక్తము, ఈ రెండు తేడా. ఉపాధి ఉపాధిస్తత్వం అవి రెండు అబద్ధం. బుద్ధి అనే ఉపాధి కానీ ఆ బుద్ధి ఉపాధిష్టమైనటువంటి జీవుడు కానీ అవి రెండు మిథ్య. అంతేకాని జీవపద లక్ష్యార్థమైనటువంటి బింబభూతమైన బ్రహ్మ, ఆ బ్రహ్మతో జీవుడు ఒకటి, ఇవి రెండు అబద్ధం కాదు. జీవపద లక్ష్యస్య బింబభూత బ్రహ్మైక్యం, జీవపదానికి లక్ష్యభూతమైనది బింబరూపమైన బ్రహ్మమే. వాక్యార్థం మాత్రం భిన్నంగా ఉపాధిని బట్టి. ఉపాధి అబద్ధము, ఉపాధి తత్వం అబద్ధము, దానివల్ల ఔపాధికమైన జీవభావం అబద్ధం. కనుక జీవపద వాచ్యార్థం అయితేనే పురుష అనే మాట అంకాలు కానీ జీవపద లక్ష్యార్థమైనది బ్రహ్మమే. కానీ జీవో బ్రహ్మైవ నాపరహ అందరిలో మాకేమీ తేడా లేదు. ఇది దాస్యం. తార్కికులు ఏమన్నారు? ప్రపంచం మిథ్య అయితే అది యత్య ఇష్యతే తార్కికై యత్య ఉచ్యతే తార్కికై ప్రపంచస్య మిథ్యాత్వే సౌగతవాదాపత్తి
సత్యత్వే చ అద్వైతం వ్యాఘాతః ఇతై తదప్యుక్త న్యాయేన పరిహృతం అతః సదాత్మన సత్యత్వం. ఇప్పుడు రెండు మాటలు రాశారు వాళ్ళు తార్కికులు. ప్రపంచం అబద్ధం అంటారా నిజమంటారా అని ప్రశ్న డైరెక్ట్ గా. ప్రపంచం నిజమా అబద్ధమా? ప్రపంచం అబద్ధం అండి. అబద్ధం అయితే శూన్యవాదం వస్తుంది. ప్రపంచస్య మిథ్యాత్వే సౌగతవాదాపత్తి. ప్రపంచమే లేదు అంటే శూన్యవాదం వస్తుంది. బౌద్ధవాదంలో ప్రవేశిస్తారు. కాదండి ప్రపంచం ఉంది అంటే బ్రహ్మ జీవు ప్రపంచము రెండు ఉంటే ద్వైతమే వచ్చింది కానీ అద్వైతం ఎక్కడ వచ్చిందంటే ఇది తార్కికుల యొక్క ప్రశ్న. ప్రపంచస్య మిథ్యాత్వే సౌగతవాదాపత్తి సత్యత్వే చ అద్వైతం వ్యాఘాత అని ఇది దోషం తార్కికులు చెప్పిన మాట. అది కూడా మేము పరిహరించాము. పూర్తిగా సత్యము అనలేదు, పూర్తిగా మిథ్య అనలేదు. సదాత్మన సత్యత్వం వికార రూపేణ అబద్ధం. సద్రూపంగా బ్రహ్మరూపంలో సత్యం కాబట్టి సౌగతవాదం కుదరదు. ద్వైతం ఎక్కడుంది? ఆ బ్రహ్మరూపేణ ఉంది. బ్రహ్మ కంటే వేరేదంతా అబద్ధమే కదా, ఉన్నది బ్రహ్మ ఒకటే. అందుకే అద్వైతానికి లోపం లేదు అనేటువంటి మాట తార్కికులకు చెప్పడానికి అవకాశం ఏమీ లేకుండా పూర్తిగా తార్కికులు ఏమీ చెప్పడానికి వీల్లేదు. అంచేత యథా ఇతరేతర విరుద్ధ ద్వైతపాదాః సో బుద్ధి వికల్పన మాత్రాః అతత్వనిష్టాః ఇది శక్యం వక్తుం. అంచేత ఇతరమైనటువంటి విరుద్ధమైన ద్వైతవాదాలన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఏమిటవుతున్నాయి? వాళ్ళ బుద్ధి వాళ్ళ ఆలోచనల్లో వికల్ప మాత్రంగా ఉన్నాయి, తత్వాన్ని చెప్పేవి కాదు. అలాగే ఇది కూడాను. మీరు తార్కికులు అడిగారు ప్రపంచం నిజమైతే అద్వైతం పోయింది, ప్రపంచం అబద్ధమైతే శూన్యవాదం వచ్చింది. అంత అబద్ధమే కాదయ్యా. ప్రపంచం సత్యమా అంటే సత్యమే, ఎప్పుడూ బ్రహ్మరూపంగా. బ్రహ్మరూపంగా సత్యం కనుక అద్వైతానికి భంగం లేదు. లేదన్నా వేదము నువ్వు బ్రహ్మకంటే వేరేగా లేదు. బ్రహ్మరూపంలో ప్రపంచం అంతా నిజమే, బ్రహ్మకంటే వేరేగా ప్రపంచం లేదు అనేటువంటి మాట మేము చెప్తున్నాం కనుక ఎటువంటి దోషాలు లేదు. సా ఏవం తిస్రో మాత్ర దేవత అనుప్రవిశ్య స్వాత్మావస్థే బీజభూతే అవ్యాకృతే నామరూపే వ్యాకరవాణి చిత్వా తాసాంచ తిస్రూణాం దేవతానాం ఏకైకాం త్రివృతం కరవాణి అని తర్వాత మాట. తాసాం త్రివృతం ఏకైకాం కరవాణి ఇది సేయం దేవత ఇమాస్తిస్రో దేవతాః అనేనైవ జీవేనాత్మనా అనుప్రవిశ్య నామరూపే వ్యాకరోత్. అక్కడే భూతకాలం వేశారు. ఇది వరకు వ్యాకరవాణి అన్నారు, చేస్తాను అని సంకల్పం ఇది వరకు. ఇప్పుడు చేశాడు అని. ఎలా చేశాడు రేపు చూద్దాం. శ్రీ గురుభ్యో నమః.